హే గాయ్స్, ఈరోజు అయితే మనం దాబా స్టైల్లో చికెన్ వడ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా చికెన్ అయితే మిక్సీ చేసుకోవాలి, మొత్తం గ్రైండ్ చేసుకొని ఫైన్ పేస్ట్లో అయితే చేసేసుకోవాలి. సో చికెన్ అయితే ఈ పేస్ట్లో అయిపోయాక మనం అయితే ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. సో పేస్ట్ చేసుకున్న చికెన్ అంతా ఒక బౌల్లోకి అయితే తీసుకొని పెట్టుకోవాలి. ఈ చికెన్ వడ రెసిపీకి మనకైతే కరివేపాకు, అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు అయితే కావాలి. చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా సన్నంగా పొడుగ్గా తరుగుని పెట్టుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే నెక్స్ట్ కారం. నేనైతే ఇక్కడ 2 రకాల కారం అయితే యూస్ చేస్తున్నాను. ఒకటి అయితే కాశ్మీరీ చిల్లీ, ఇంకోటి అయితే నార్మల్ కారం. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొంచెం మిరియాల పొడి. తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు, అలాగే మనం ముక్కలు కరుక్కున్న అల్లం, వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలండి. నెక్స్ట్ అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ అయితే ఎక్కువ పిండద్దు, కొంచెం పిండుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను కొంచెం గరం మసాలా వేస్తున్నాను. అలాగే సన్నంగా తరుగుకున్న ఉల్లిపాయలు అయితే ఇందులో వేసుకుందాము. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతేనండి, ఈ రెసిపీకి అయితే మనకు కావాల్సిన ఐటమ్స్. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అయితే మిక్స్ చేసుకుందాం. మనం జీడిపప్పు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్. సో ఐటమ్స్ అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనమైతే వడలు అయితే చేసుకోవాలి. మనం ఆయిల్లో అన్నా వేయించుకోవచ్చు, అలాగే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసన్నా వేయించుకోవచ్చు. నేనైతే పకోడా స్టైల్లో అయితే వడలు అయితే వేయిస్తున్నాను. ఇంకా వడలు సైజ్ అయితే ఇంకా కొంచెం పలుచగా చేసుకోవాలి. నేనైతే దళసరిగా చేశాను, మీరైతే ఇంకా పలుచగా చేసుకోండి, బాగా వస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. వడలు అయితే చాలా తొందరగా వేగిపోతాయి, ఎందుకంటే చికెన్ అయితే మనం పేస్ట్ చేస్తాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు వేగడానికి. సో చూసుకోండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఉంచుకొని తర్వాత వెంటనే తీసేసుకుందాం. అంతేనండి, వెరీ సింపుల్. దాబా స్టైల్లో చికెన్ వడ అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మనం దీన్ని కెచప్తో అయినా ట్రై చేయొచ్చు, అలాగే మైనీస్తో కూడా ట్రై చేయొచ్చు. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మైనీస్తో అయితే ట్రై చేశాను, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.